బల కొరకై అనేకమైన సంగతులను పరిచయం చేస్తూ వచ్చినాను. అయితే ప్రభు ఇచ్చిన ఒక నూతనమైన తలంపు, దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలే మనకు నిదర్శనం అనుకుంటాం కదా. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారంటే చిన్నవారిని ఎక్కువగా తృణీకరించే వారి ఉంటారు. అది యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిచయం చేసే సందర్భం. అనేకులు చిన్నపిల్లలు వారి యొక్క తల్లులు వచ్చినారంట దేవుని మందిరంలోనికి. వచ్చినప్పుడు వాళ్ళంతా వచ్చినారు, అయ్యా యేసయ్య మా కొడుకు మీద మా కుమార్తె మీద నీ చేతులుంచి దీవించు అని వాళ్ళు ఆశపడుతూ వచ్చినారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మా కుమారుల మీద ఈ గొప్ప వ్యక్తి మా కొరకై చనిపోయి తిరిగి లేచే రక్షకుడు చేతులు పెడితే మా కుమారులు దీవింపబడతారు, మా కుమార్తెలు దీవెనను అందుతారని ఆ యొక్క కుమారులు కుమార్తెల యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు వెంటనే పక్కన ఎవరున్నారంట? ఎవరున్నారు? యేసుప్రభుతో పాటు సాధారణంగా కొంతమంది ఉంటారు శిష్యులు ఏం చేసినారంటే ఎక్కడికి వెళ్తున్నారే, ముందే యేసుక్రీస్తు ప్రభువారు ఉదయం నుంచి బోధ చేసి అలసిపోయి పడుకొని ఉన్నాడు, లేదా వాక్యం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు రావద్దు అని అన్నారంట. ఎవరు? శిష్యులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంగతి చూసిన వెంటనే హృదయంలో చాలా నొచ్చుకున్నాడంట కదా. అందుకే అక్కడ రాయించబడతా వచ్చింది, కాబట్టి చిన్న పిల్లలను ఎవరి దగ్గర తీసుకొని రావాలా? నా దగ్గరికి, నా ఎదుగు తీసుకొని రండి. వారిని ఏం చేయకూడదు? ఆటంకపరచకూడదు. చూడెట్లున్న సంగతి, చిన్నపిల్లలను ఆటంకపరచకూడదు. ఎందుకొరకు ఆటంకపరచకూడదు అంటే, రండి ఒక జరిగిన వాస్తవికమైన సంగతిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. రండి, అది 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మనము 3వ వచనము అంతకంటే ముందు 2వ వచనము కలిసి చదువుకునే ప్రయత్నం చేద్దాం. బుక్ ఆఫ్ 2 Kings chapter 5 verse 2. 2 Kings chapter 5 verse 2. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండెను. ఇంటిని వారక్షిత నుండి ఒక చిన్నదాని చెరగొని తీగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. మోకరించి ప్రభువు చూద్దాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవానికి స్తోత్రములు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని నాకు మాకు బల కొరకైన హెచ్చరికల కొరకై విడిచి పంచిపెట్టండి. దేవాన్ని లోబడుతున్న మీద ఆశను నన్ను బలపరచండి. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. చెప్పబడే ప్రతి మాట ఇది నా కోసమే, మా కోసమే మేము గ్రహించి వాటి చొప్పున నడుచుటకు మీరు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు అనేకులను మనము ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం? తృణీకరిస్తూ ఉంటాం కదా. కొన్ని చోట్ల చూస్తే చిన్నపిల్లలను ఎక్కువ తృణీకరింపబడుతూ ఉంటారు కదా. కొంతమంది యవనస్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఒకవేళ ఎవరన్నా చిన్న పిల్లలు మన ఎదురుకు వచ్చి అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్ అన్న ప్రైజ్ లాడ్ అంటే చాలామంది చెప్పడానికి ఇష్టపడారు కదా. తృణీకరింపబడిన జీవితం. అయితే మన జీవితం మనం ఎంత తృణీకరించినప్పటికీ ప్రభు వారిని గురించి ఉద్దేశించి ఒక శ్రేష్టమైన మాట అన్నాడు. ఏంటంటే పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. ఏమున్నాయి ఇంతకు? చిన్నపిల్లల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? బల్ల కొరకైన హెచ్చరికల్లో కూడా చిన్నపిల్లలకు అంత ప్రాధాన్యత ఉందా అని అంటే, ఎక్కువ ప్రాధాన్యత బాల్య దినములందు ప్రభువును జ్ఞాపకం చేసుకున్న వారి నుంచి నేర్చుకున్నదగినవే కదా. మనం చూస్తే కనుక ఆ యొక్క దావీదుకు ఎదురుగా ఎవరున్నారంట? గొల్యాతున్నాడు. గొల్యాతుని గురించి ఒక మాట రాయించబడింది. ఏమనంటే, సౌలు అన్నాడు వాడు చిన్న వయసు నుంచి ఏం నేర్చుకొని ఉన్నాడంట? ఏం నేర్చుకొని ఉన్నాడు? రండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం అనుకుంటా, క్షమించండి 17వ అధ్యాయము 33
రైట్ 33 వచ్చిన. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను కదా. బాల్యము నుండి ఏం చేస్తా ఉన్నాడంట? యుద్ధమును అభ్యసిస్తూ ఉన్నాడు కదా. మన జీవితంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలంటే, రక్షింపబడిన తర్వాత మన అభ్యాసము లేదా మన యొక్క కృషి, మనము చేసే పని దేనికి సంబంధించింది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పనులు చేస్తూ ఉంటారు కదా. బాహ్య సంబంధమైన పనులను గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, కానీ ఉన్న తక్కువ సమయంలో ప్రభువు యొక్క ఏర్పాటులోనికి మనం ఎలాగూ తీసుకొని రాబడగలగాలి. తిరిగి పాడైపోయిన మన యొక్క గోడలను, పాడైపోయిన మన యొక్క పునాది రాయిని, పాడైపోయిన మన యొక్క ఆత్మ సంబంధమైన కార్యమును, పాడైపోయిన మన యొక్క ఆత్మ సంబంధమైన అంతర్గతమైన మందిరమును ఎలా కట్టాలో ఈ మాటల ద్వారా వెల్లడిపరచాలని అనుకుంటూ వచ్చినాడు కదా. ఇక్కడ మనం గమనించితే ఒక వ్యక్తి మనకు తారసపడతా ఉంది. ఏం పేరంటే ఆమె పేరు 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ వచనం 2 Kings chapter 5 verse 2. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగని అన్నేమ్డ్ గర్ల్ కదా. బైబిల్లో పేరు కూడా రాయించబడటానికి నోచుకుని ఒక చిన్నది కదా. ఆమె పేరు ఏంటంట? చిన్నది. ఏ స్మార్ట్ గర్ల్, ఏ లిటిల్ గర్ల్ దట్ హీ వాజ్ క్యాప్చర్డ్ బై ద సిరియన్స్. హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్ కదా. ఎంత చిన్న వయసులో తన జీవితంలో ఏమైపోతూ వచ్చిందంట? చెరలోనికి కొనిపోబడగలుగుతూ వచ్చింది. సిరియన్లు గుంపుకి వెళ్ళారు. ఎవరి మీదకి అంట పోయింది? ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళ్ళారు. కానీ విజయం ఎవరికి వచ్చిందంట? సిరియనులకు వచ్చింది. అతను ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ మనుషుని పేరు ఏం పేరంట? నయమాను ఇశ్రాయేలీయులను జయించి అక్కడ ఉన్న అనేకులను పట్టుకొని వచ్చినాడు. కానీ ప్రాముఖ్యంగా ఎవరి గురించి రాయించబడిందంట బైబిల్లో? చిన్నది కదా. అందుకే ఒక పాట ఉంది, చిన్నదని చిన్న చూపు చూడకు కదా. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఈడు చిన్నపిల్లడు, ఈడు ఏం చేస్తాడులే కదా. కానీ మనకు తెలియని రహస్యం ఏంటంటే, మాటలు రాని చిన్నవారు ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడంట? తప్పకుండా వింటాడు. మనం అనుకోవచ్చు బలహీనుడు కదా, మనం అనుకోవచ్చు శక్తి చాలదు కదా. దావీదుని గురించి సౌలు ఏమన్నాడు? నీకు బలము చాలదు. దావీదు ఓడిపోయినాడా? దావీదు వెనక్కి వచ్చినాడా? అందరికంటే సౌలు ఎట్లాంటి వ్యక్తి అంటే, అందరూ నిలబడుకుంటే సౌలు అందరికంటే ఎట్లుంటాడంట? భుజముల కంటే ఎత్తుకుంటాడంట. కనీసము 1.5 అడుగు అందరికంటే ఎక్కువ ఎత్తు కలిగిన వ్యక్తి ఇశ్రాయేలీయులలో. అయితే ఏమైపోయినాడంట? జడిసి భయపడి పరిగెత్తినాడు. కానీ దావీదు పరిగెత్తలే కదా. చిన్నది. ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, మొట్టమొదటిగా మన జీవితంలో ఆమె ఏం చేస్తూ ఉందంట? 2వ వచనంలో పరిచారము చేయుచుండెను. కాబట్టి 5వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినప్పుడు ఆమె మొదటిగా ఏం పని చేస్తూ ఉందంటే, ఏం పని చేస్తూ ఉంది? నయమాను యొక్క భార్యకు పరిచారం చేస్తూ ఉంది. కాబట్టి మనం గమనించితే మొదటిగా ఆత్మ సంబంధంగా మనము ప్రభు కోసమై పని చేస్తూ ఉన్నామా? ఆత్మ సంబంధముగా ప్రభు యొక్క కార్యమును ముందుకు తీసుకొని పోవడం కొరకై ప్రభు ఇంటిలో నమ్మకముగా పరిచర్య చేస్తున్నామా? మనకిచ్చిన బాధ్యతలు, మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన సమయమును ప్రభు కొరకై హెచ్చిస్తూ ఉన్నామా? ఇది ప్రభు అడిగే ప్రశ్న. బలలోనికి పాలు పొందడానికి సంసిద్ధపడి, బలను సమీపించడానికి, రక్షింపబడి బాప్తిస్మపు మెట్టుగుండా రావడం ఒక సిద్ధపాటు అయితే, 2వ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది, ఆత్మ సంబంధమైన కార్యము. అందరూ భౌతికపరమైన చూస్తారు. రక్షింపబడి అన్నారు కదా, బలలో చేయవేయడానికి ఇంకేంటి? బాప్తిసం కూడా తీసుకున్నాడు. ఇంకేం ఆలస్యము, ఇంకేంటి అడ్డంకును? దేవుడు అట్లా చెప్పలే. ప్రతి పర్యాము ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడు బలను సమీపించినప్పటికీ నువ్వేం చేసుకోవాలా? నీవు పరీక్షించుకోవాలా. రండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 Corinthians
చాప్టర్ 11 verse 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. He must examine himself when he was coming to meet the presence of God, when he is ready to break the bread of God. ఎప్పుడైతే తన జీవితంలో దేవుని సన్నిధానంలోకి వస్తా ఉన్నాడో ప్రతి మనుషుడు ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా. ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరంలో సాదృశ్యమైన రొట్టెలోనికి పాలు పడుతూ ఉన్నాడో అప్పుడు కూడా పరీక్షించుకోవాలా కదా. పరీక్షించుకున్నప్పుడు మన ఆత్మ ఏం చేస్తుంది? మనకు తప్పిపోయిన విషయాలన్నీ బోధపరుస్తుంది కదా. చిన్నది ఏం చేస్తుందంట? పరిచర్య చేస్తూ ఉంది. మనం ఎవరికి పరిచర్య చేస్తున్నాం? రక్షింపబడి 2 ఏళ్ళు అయింటది, రక్షింపబడి 3 ఏళ్ళు అయింటది, రక్షింపబడి 5 ఏళ్ళు అయింటది, రక్షింపబడి 30 ఏళ్ళు కూడా అయింటది. కానీ యాడో ఉంటాం కదా. ఆదివారం మాత్రమే మందిరానికి వస్తాం కదా. ఇంకేంటంటే మంగళవారము గురువారం మీటింగ్స్ ఏం పోదాంలే, ఏమి ఎప్పుడైనా వాక్యమే కదా. కానీ గమనించాల్సింది ఏంటంటే చిన్నది ఏం చేస్తూ ఉందంట? పరిచర్య చేస్తూ ఉంది. ఆమెకు అనారోగ్యం ఉండదా? బాధ ఉండదా? తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి వీళ్ళు ఏం తీసుకొచ్చారంట? చెరలోనికి నడిపించినారు. ఆమె ఎంత దుఃఖపడాలా? సరిగా ఆహారం పెడతా ఉన్నారో లేదో నయమాన భార్య రాయించబడిందా? మనకైతే కదా అన్నీ ఉంటాయి, ఆహారం ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేవుని మందిరంలో పని చేయమంటాయా? నా పని ఏందన్నా కదా. ఎప్పుడన్నా అనిందే? చిన్నది చూసి ఎప్పుడన్నా ఈ మాట అనిందే? నా పనింది, ఓ మాస్టర్ I was full busy. She didn't say it like that because she was working very hard. ఎంత హార్డ్గా పని చేస్తూ ఉందంటే శక్తి లోపం లేకుండా. ఎక్కడ రాయబడినమాట? సామెతల గ్రంథం కదా. శక్తి లోపం లేకుండా పని చేయాలంట కదా. ఇంకా రాయించబడతా వచ్చింది చీమలు. మనం అన్నిటికంటే తృణీకరించేది ఏంటంటే చీమలు. ఎవరైనా సరే చీమలు చూసి భయపడతారా? ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు కదా. చీమలు ఒక్కసారి అట్లా నలిపేస్తాం, అది మన సామర్థ్యం కదా. అట్లాంటి చీమల గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, చీమలు ఎంత బరువు ఎత్తుతాయంట? ఎన్ని రెట్లు దానికంటే ఎక్కువ ఎత్తుతాయంట? ఎవరికైనా తెలుసా? చీమలు వాటికంటే 25 రెట్లు బరువు ఎక్కువ కలిగిన వస్తువుని ఎత్తుతాయంట. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితం చూస్తాం. నేను ఎన్ని కేజీలు ఉన్నా? ఒక 60 కేజీలు ఉన్నా. 60 × 25 ఎంత అవుతుంది? ఐ థింక్ 150 కేజీస్ ఏం చేయాలి? నేను పైకి ఎత్తాలా అంటే 1250 1250 కేజీలు ఎత్తగలనా? ఎత్తుతానా నేను? ఎత్తలేను కదా. కానీ చీమలు ఏం చేస్తాయంట? వాటికంటే 25 రెట్లు బరువు ఎక్కువ ఉన్న వస్తువుని ఎత్తుకొని పోతాయంట. అది వాటి సామర్థ్యం. మన జీవితంలో మనకున్న ఒక లోపం ఏంటంటే, సరి చేసుకోకపోవడానికి ఉన్న లోపం ఏంటంటే చిన్న చూపు చూసే గుణం. నేను బాగున్నాలే కదా. నయమాను లాంటి వాళ్ళు ఉంటారు అనేకులు. నయమాను బయట అంతా కూడా మంచి యుద్ధ నైపుణ్యుడే, మంచి కవచం వేసుకునేవాడే. కానీ లోపల ఏముందంట? కుష్టు వ్యాధి. లోపలంతా కూడా చెడిపోయింది, లోపలంతా కుళ్ళు పట్టింది, లోపలంతా పాడైపోయి ఉంది. ఆ పాడైనది ఎప్పుడైతే దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కడుగని ఎప్పుడైతే అంటావో అప్పుడే ఆ చిన్నదాని ఆ అనుభవంలోనికి వస్తాం. ఏంటంటే ఆమె ఏం చేస్తుందంట? చక్కగా మంచి పరిచర్య చేస్తూ ఉంది. రండి ఆ చిన్నదాని గురించి 2వ అనుభవంలోనికి మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తాను. 5వ అధ్యాయము అది 4వ వచనం. నయమాను రాజు నద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. రైట్. ఇక్కడ మనం గమనిస్తే ఎవరైనా సరే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా. వారు ఏదైనా ఒక మంచి ఆలోచన చెప్పాము, డాడీ అలా అవుతుంది, డాడీ ఇలా చేద్దామంటే ఏమంటాం? నీ మక్కం నీకేం తెలుసు అంటాం. అవునా కదా. ఏం తెలుసు భయ్ నీకు? అన్నీ మాకే తెలుసు అని అనుకొని వాళ్ళు చెప్పింది చేయం కదా. యజమానురాలు ఒక దాసురాలు మాట వినిందంట. గమనించినారా? అక్కడ 5వ అధ్యాయం 4వ వచనంలో దాసురాలి మాట యజమానురాలు వినిందంట. ఆమె ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? నయమానని నా యొక్క యజమానుడికి కుష్ఠరోగం ఉంది కదా. చిన్నది సాధారణంగా అలా చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే యజమానుడు చనిపోతే ఆమె ఏమవుతుంది?
స్వతంత్రాలు అయిపోతాయి, మళ్ళీ తన యొక్క దేశానికి పోవచ్చు. కానీ ఆమె అట్లా ఇష్టపడలే కదా. కుష్ఠరోగంతో ఎక్కువ కాలం బ్రతుకుతారా? మనకేదైనా ఒక చిన్న రోగం ఉందనుకో, గుండె హార్ట్ అటాక్, క్యాన్సర్, లేదంటే ఎయిడ్స్, ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు పోవాల్సిందే. పోకుండా అట్నే ఉంటామా? ఖచ్చితంగా పోతాం. కాబట్టి చనిపోతే మేలు కదా అని అనుకోలా. ఆమె ఏం చేస్తుందంట? యజమానురాల దగ్గరికి వెళ్ళి యజమానురాలికి ఏం చేస్తా ఉంది? ఇప్పుడు తన మనసులో ఉన్న మాట అంతా చెప్తా ఉంది. మనం వింటామా? ఎవరైనా చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చి, అన్న మందిరం ఇలా కడతాం అనుకున్నాం కదా, దేవుడు నాకు ఇలాగూ తలంపు ఇచ్చినాడన్న, ఇట్లా చేద్దామని అని ఎవరైనా అన్నారనుకో, ఇస్తామా? మనం వింటామా వారి మాట? పొరపాటున కూడినాం. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు నీకు? మందిరం అంటే ఏందనుకున్నావు? ఒకరోజు ఒక సంఘటన జరిగింది. అది ఇంకా నేను సేవకురాని ప్రాంతంలో ఒక అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడంటే, తబలా కొడుతూ ఉన్నారు మందిరంలో. తబలా కొడుతూ ఉంటే పాటలు పాడే వ్యక్తి ఏమనంటే, ఏం తెలుసురా నీకు మందిరంలో? ఏం తబలా కొడుతున్నావు? ఏందనుకున్నావు? అది అన్నాడు. చూడు ఎట్లుందో, తృణీకరించే స్థితి. కానీ ఆమె జీవితంలో తృణీకరింపబడలా. చిన్నది, వయసులో అందరికంటే చిన్నదే. యజమానురాలు, యజమానుడు ఇద్దరు కూడా ఆమె కంటే వయసులో చాలా పెద్దవారు కదా. ఒంటరికి వచ్చింది, కాని దేశంలోకి వచ్చింది, ఏడవల నమ్మకంగా పరిచయం చేసింది. రెండోది ఏం చేస్తా ఉందంట? యజమానుని మేలు కొరకాయి ఆమె ఒక మంచి మాట చెప్పింది కదా. ఆ మాట ఏంటంటే, అమ్మా నా యజమానుడు ఏడుండాలా? ఇక్కడ కాదు ఉండాల్సింది, ఒక ప్రాంతం ఉంది, అదే నన్ను తీసుకొని వచ్చినారు కదా, ఆ ప్రాంతమే. ఆ ప్రాంతంలోకి వెళ్ళండి, పలానా ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే మా యజమానుని యొక్క రోగం ఏమవుతుంది? బాగవుతుంది కదా. మనం రోగాలు పోవాలంటే ఎన్నో చేస్తాం కదా. ఎన్ని చేస్తామంటే అన్నీ చేస్తాం. మార్కు సువార్త, మత్తయి సువార్తలో రాయబడినట్లుగా ఎన్నో ఎన్నో తిప్పలు పడి, ఏంటంట? ఎన్నో తిప్పలు పడి ఇంకా బాగుపడలేను అనుకొని ఉన్నదంతా అయిపోజేసుకొని ఏకైక మార్గమైన యేసుకాడికి వస్తాం. అది మన బ్రతుకు. కానీ చిన్నది చూడు ఎంత విశ్వాసం ఆమెలో. రెండోదిగా ఆమె చూస్తే కనుక ఆమెకు ఎట్లా వచ్చింది ఈ విశ్వాసం? ఎలీషాను గురించి బహుశా వినింటది. ఆమె పోయింటది ఎలీషా దగ్గరికి, పోలేదు. ఎందుకంటే చిన్నపిల్లది కదా. చిన్నపిల్ల వాళ్ళు ఎవరైనా సరే మంచి మంచి పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర తీసుకెళ్తారా? వాళ్ళు ఏమంటారు? నో, దెర్ ఈస్ నో టైమ్ టు పే ఫర్ ద చైల్డ్. ఓకే, ఐ విల్ పే, యూ గో అంటారు. ఒకటే మాట. మీరు వెళ్ళండి, మేము ప్రార్థన చేస్తాం, ప్రతి ఒక్కరికి చేయబెట్టి చేయాలంటే ఎట్లయింది? కాదుగా అని అంటారు. కాబట్టి ఎలీషాను బహుశా ఆమె కలవకపోయి ఉండవచ్చు. అయితే ఏం చేస్తుంది? ఆమెలో విశ్వాసం ఉంది కదా. ఆ విశ్వాసాన్ని ఏం చేస్తుందంట? తన యొక్క యజమానుని భార్య అయిన యజమాను రాలిలో పోసింది. ఇప్పుడు ఆమె యజమానురాలికి ఏం వేసిందంటే, అమ్మా నేను ఒకటి గమనించిన. ఏం గమనించినానంటే, నా యజమానునికి ఏదో జబ్బు ఉంది కదా. ఆ జబ్బు బహుశా కుష్ఠరోగమేమో. ఎందుకు అని అంటే ఆమెకి ఎట్లా తెలిసింటది? చిన్నదానికి బట్టలు ఉతికేటప్పుడు ఏమవుతుందంట? ఎక్కడ చూసినా రక్తం మరకలే, ఎక్కడ చూసినా కంపు కొడతా ఉంది కదా. ఆ కంపు కొట్టే స్థితిని బట్టి ఆమె అనుకున్నారే, ఈ రోజు నా యజమాని ఎక్కడికి కూడా ఎవరిని చంపడానికి యుద్ధంకి వెళ్ళలేదే, ఎవరితో కూడా యుద్ధం చేయలేదు, ఎవరితో కూడా పోట్లాడలేదే, మరి ఎట్లా వచ్చింది పరిస్థితి? అని ఏం చేసేవాడంట? ఆమె ఆరాధీసి రెండోదిగా ఏం చేస్తుందంట? నమ్మకముగా యజమానుని జీవితం బాగుపడటం కొరకాయ ఆమె ఒక చక్కని సలహా చెప్పింది. విశ్వాసంతో ఆమె మాట చెప్పింది. వెంటనే యజమానురాలు ఏం చేసిందంట? ఎవరు కలిపోయింది? ఇప్పుడు నయమాను దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటి? ఏం లేదు, నువ్వు తీసుకొని వచ్చినావు కదా చిన్నది, పని చేయట్లేదా? చెప్పైతే వేసేద్దాం కదా. అట్లా కాదయ్యా. మరేంటి మాట్లాడట్లే? చెప్పగేసి కొడతా. అట్లా కాదయ్యా, చెప్పేది విను. ఏమైంది? ఏం లేదు, నీకు ఉన్న అనారోగ్యంను బట్టి ఆమెలో దుఃఖాక్రాంతరాలుగా ఉండి ఆమెకు మాట చెప్పి, ఏంటి నాకు అనారోగ్యం బట్టి నేను చెరలోనికి తీసుకొని వచ్చిన బిడ్డ నన్ను గురించి పట్టించుకుందా? ఏం మాట చెప్పింది చెప్పు? మెడిసిన్ వేసుకోమందా? ఏదైనా డాక్టర్ను ప్రిస్క్రైబ్ చేసిందా? లేదంటే ఆమెకు తెలిసిన నాటు వైద్యులు ఎవరైనా ఉన్నారా? కాదయ్యా. ఏం చేసిందంటే, నువ్వు ఒక ప్రాంతం వెళ్ళాలా, ఆ ప్రాంతం బహుశా నీకు నచ్చకపోవచ్చు, కానీ వెళ్ళాల్సిందే. కారణం, నీ లోపల ఉన్న ఆ రోగం తగ్గిపోవాలంటే ఒక మనిషిని కలవాలి. ఎవరు ఆ మనుషుడు? మంచి డాక్టరా? లేదంటే మంచి ఫిజిషియనా? లేదంటే నాటు వైద్యం చేసే వ్యక్తి, లేదా ఇంకొక మెడిసిన్ చేసే వ్యక్తి? అంటే ఆ మనుషుడు ఇట్లాంటి వ్యక్తి కాదు.
ఆయన ఒక మంచి ప్రవక్త, ఆయన పేరే ఎలీషా. ఎలీషా. ఎక్కడుంటాడు? కన్సల్టేషన్ ఫీజు ఎంత అని అడగలే. వెంటనే ఏం చేసినాడంట? రాజు దగ్గర పోయినాడు. అయ్యా, నేను ఇంతమందిని జయిస్తూ ఉన్నాను, కానీ ఏమవుతుంది, నాకు కుష్ఠరోగం ఉన్నది, నీకు తెలుదా అంటే, రాజు నాకు తెలుసుగా, తెలిసి కూడా నేను ఎందుకు పెట్టుకున్నట్టే, నువ్వు ఎక్కడికి పోయినా జయం వస్తుంది కాబట్టి. మరి జయం వస్తుంది, నా ఆరోగ్యం గురించి పట్టించుకోవా? ఏం చేయాలా? ఎంతమంది డాక్టర్లను పిలిపియాలా నీకోసమై? సరే, ఎంతమందిని పిలిపేద్దు, కానీ ఒక చిన్న అపాయింట్మెంట్ అని అన్నాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. ఇశ్రాయేల్ రాజుకు లేఖ పంపించినాడు. రాజులు డీలప్ అయిపోయినారు. ఇప్పుడు రాజుకు ఏమైపోయిందంట? ఇశ్రాయేల్ రాజుకు భయం వేసింది. కారణం ఏంటంటే, వీళ్ళు చూడు చంపడానికి బతికించడానికి నేనేమన్నా దేవుడినే అని ఇశ్రాయేల్ రాజు భయపడ్డాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? ప్రవక్త అయిన ఎలీషాకు తెలుస్తుంది. వెంటనే ఆయన అన్నాడు, నా దగ్గరికి పంపి, నేను ట్రీట్మెంట్ చేస్తా, ఎందుకు కంగారు పడతాం అవే కదా. వెంటనే ఏమైపోయిందంట? ఆ నయమాను ఎవరి దగ్గర పోయినాడు? ఎలీషా దగ్గర పోయినాడు. ఎట్లా పోయినాడు తెలుసా? డాక్టర్ కాడికి పోయేటప్పుడు కొంతమంది పోతారు. ఎట్లా పోతారంటే, చూడు నా ఆస్తి చూడు, నా సంపద చూడు, నా బలం చూడని యాన్నో ఎంపీ నుంచి ఫోన్ చేయించుంటారు. ఎవరైనా వాడు చేసేది మన ఆరోగ్యం బాగుపడేకే కదా. అది గుర్తు పెట్టుకోకుండా ఎంపీ నుంచి కదా, కొంతమంది ఇంకా సీఎం నుంచి కూడా ఫోన్ చేస్తారు. ఏంటది? ఎంత దౌర్భాగ్యపు స్థితి కదా. పోయిన తర్వాత మనకంటే అనారోగ్యులు ఉంటారు కదా, వాళ్ళ గురించి చాలా నేను బాగా అనుకున్నావు, ఎంత బిజీ అనుకున్నావు, ప్రాణం నాకు బిజీ అని చెప్తామా? నువ్వు సీఎంతో చేయించి, కోర్టు చేయించి, ఒక ఇంజక్షన్ పొడిచి బతుకుతామా డాక్టర్లు? కాదుగా. కాబట్టి నయమాను కూడా ఏమైపోయినాయంటే, తన యొక్క ఐశ్వర్యం సంపద అంతా తీసుకొని పోయి ఎలీషా ముందర, ఎలీషా యొక్క ఇంటి ముందర నిలబడుకొని ఉన్నాడంట. నిలబడుకొని ఉంటే వెంటనే ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడంట? ఆ సమయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే నయమాన్ ఏమనుకున్నట్టే, ఓహో నేను వచ్చింది తెలియలేదా? బూరలు ఊదించండి, ఎవరు వచ్చినారని ప్రకటించాలా? సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాన్ వచ్చినాడని గట్టిగా ఈ యొక్క దేశం అంతా వినబడేటట్టు బూరలు ఊదించండి. అబ్బో, ఎంత గర్వమో కదా, ఎంత గర్వమో నయమానికి కదా. కుష్ఠరోగి తగ్గించుకొని ఏదో ఒక దారి చూపండి అని అడగాల్సిన దానికి బదులుగా ఏం చేస్తూ ఉన్నాడంట? ఇంకా ఎక్కడో గర్వం కదా. పాడైపోయినానే, పతనావస్థ స్థితిలో ఉన్నానే, రేపు మనాడు చచ్చిపోతా నాకేంటికి అని అనుకోలా. ఏం చేస్తూ ఉన్నాడు? ఇంకా గర్వించి తన యొక్క గర్వమును బట్టి ఏం చేస్తూ ఉన్నాడంట? తన యొక్క ఘనతను అంతా చూపిస్తూ ఉన్నాడు. వెంటనే ఎలీషా ప్రార్థన నుంచి లేచి వచ్చినాడు. లేచి వచ్చి ఒక్కటే మాట అన్నాడు. ఏమన్నాడు? ఎక్కడికి పోరా నువ్వు? లేచి యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగి శుద్ధుడవు కమ్ము, అంతే. నువ్వు వెళ్ళిపోయినాడు. ఎలీషా వచ్చినాడు. ఇంతకు ఎలీషా వచ్చినాడు, గెహాజీతో మెసేజ్ పంపించినాడా? అతనితో చెప్పినాడు. ఎవరిని పంపించినాడంట? గెహాజీని పంపించినాడు. ఎలీషా రాలే. అబ్బా, మనోడికి వచ్చింటాడు బీపీ ఎంత వచ్చింది? 180 వచ్చింది. వచ్చి నయమాను సిరియా దేశం సైన్యాధిపతి వస్తే ప్రార్థన అన్న చేయాలా, లేకపోతే చెయ్యన్న పెట్టాలా, నా నూనె అన్న రాయాలా, లేదంటే ఏదన్నా తీర్థం లాంటిది ఇచ్చి నా జీవితం బాగుపడతా అనుకుంటే యాడికి ఏడమన్నాడు? యోర్దాను. ఎంతుంది అది? మన దేశంలో ఉండే పర్పస్. ఇంకోటి ఏంటంట, అపనాయ నదుల కంటే కూడా పెద్దవా, ఎంత శ్రేష్టమైందా? స్వామి, ఇవన్నీ ఎన్నో ఊరికొచ్చివి అని అనుకుంటూ ఉంటే ఒక పెద్ద ఆయన అన్నాడు, అయ్యా, ఒకవేళ నిన్ను పిలిచి నయమాను 1 కోటి రూపాయలు దానం చేయి, ఆరోగ్యం బాగుపడుతుంటే నువ్వు చేస్తావో చేయవా అంటే, చేస్తా. ఎందుకు చేయను? ఆరోగ్యం బాగుపడాలనే కదా ఇక్కడికి వచ్చింది. దానికంటే శుద్ధుడవు గాడి 7 సార్లు మునుగంటే నీదేం పోతుందంటే ఆయన అన్నాడు, నిజమే కదా. సరే, ఆయన మాటతో ఏం పని లేదు, కానీ ఈయన పెద్ద మనుషుడు కాబట్టి ఈ మనిషి మాట ఏంటో ఆయన ఏం చేసినాడంట? ఎన్నిసార్లు మునిగినాడు? 7 సార్లు ముననీకి ఇష్టపడినాడు. పోయినాడు. మొదటిసారి మునిగినాడంట. 1 बार 2 बार 3 4 बार 5 6 7 लगाई. ఒకసారి అయిపోయింది. రెండోసారి 3 4 5 సార్లు మునిగినాడు. ఇంకా నమ్మకం లేదు కదా. ఎటవుతుంది నమ్మకం? ఒక్కరవ్వండి. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు జ్వరము తగ్గిపోతుంది అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఉండే కొద్ది కొన్ని సిమ్టమ్స్ అన్నా తగ్గాల. అట్లా కాకోకుండా ఇలాగ చెప్పినాడు అనుకో, అమ్మ ఈ ట్యాబ్లెట్ ఇంటికి పోయి వేసుకోండి, వేసుకుంటానే తగ్గుతాయి జ్వరం అంటే, ఈడ పని చేయడం ఆడే పని చేస్తా అంటే ఎట్టుంటుంది కథ? నమ్ముతాం. పోరానైనా నువ్వు బాగుండవు, పిక్చర్ లేకుండా ఉంటావు కదా. కాబట్టి 4 సార్లు అయిపోయినాయి, 5 సార్లు అయిపోయినాయి. బహుశా 6వ సారి ఈ మాట అనుకునేటాడు. ఏమనంటే,
7 సార్లు మునాం అన్నాడు. ఇప్పుడు చూస్తే ఇప్పటికైనా ఒక్క రవ్వైనా పోతే పోయింది, లేకపోతే ఉంటుంది చూడుపా. చిన్నదానికి ఉంటుంది, ఇంకెవరికి ఉంటుంది? ఈ ప్రవక్తకు ఉంటుంది. ఇదే దేశంలో నుంచి ఎంతో మంది చెరకొనిపోయినా ఇలా తప్పకుండా వదిలిపెట్టాను నిశ్చయముగా అనుకుంటాడు. 6సారి అయిపోయింది, ఇబ్బంది, కోపం ఎక్కువైంటది. 7సారి మునిగి లేస్తాను ఏమైపోయిందంట? పసిపిల్ల దేహం వలె. అంటే ఒక డాట్స్ కూడా లేవంట కనీసం కదా. మనకుంటాయి యాడ చూసినా కొంతమందికి ముఠాలు వచ్చి ఉంటాయి. ఆ ముఠాలను ఏం చేస్తారు? గిల్లింటారు ఊరికి ఉండకుండా కదా. ఉరుగ్గులలో గిల్లింటాం. ఇంకా ఏం చేసింటాం? వాళ్ళ తీరుతో కొట్టడానికి అమ్మ వార్తలు పెట్టింటారు చిన్నప్పుడు. అవి ఎన్నట్టే ఉంటాయి. ఆ మనిషికి ఏం లేవంట. ఎటైపోయిందంట? పసిపిల్ల దేహం వలె కదా. ఇప్పుడు బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ విన్నాడు? ఫస్ట్ తిరిగి యాడికి విన్నాడంట? ఎలీషా దగ్గర విన్నాడు. ఎలీషా దగ్గరికి పోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత మొట్టమొదటిగా తన యొక్క దేహమును ఎవరికి చూపించుతాడు? భార్యకి చూపించుతాడు, చిన్నదానికి చూపించుతాడు. ఎవరికి చూపించుతాడు? చిన్నదానికి చూపించుతాడు. వెంటనే ఏమైపోయినా అంటే నాకు తెలిసి పాదాల మీద పడింటాడు. కారణం ఏంటంటే తన జీవితంలో అనుకోండొచ్చు, నయమాను ఎన్నో పర్యాయంలో ఆమెను హింసించుండొచ్చు. ఏం చేసుకున్నాపో, ఏం చేస్తావు, ఎన్నిసార్లు పిలిచాలా, కోప్పడింటాడు కదా. అయితే ఆయన అనుకుంటొచ్చు, ఇంత ప్రేమనా ఎట్లొచ్చింది? ఆమె చెప్పడం ఆరంభించింది. ఏమని చెప్పింది? మూడవ సంగతి గమనిస్తే 5వ వచనంలో రాయించబడుతూ వచ్చింది. 6వ వచనంలో రాయించబడుతూ వచ్చింది. నీవు మా నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని. ఇక్కడ మనం చూస్తే ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నామంటే, ఆ చిన్నది మూడవదిగా మంచి సువార్థికురాలు. ఏం పరిచయం చేసింది? ఆయనేమో ఎలీషానేమో గొప్ప ఆశ్చర్యకరమైన క్రియను చూపించినాడు. ఆ క్రియ జరగడానికి కారణం ఎవరు? చిన్నది ఏం చేస్తుంది? ఒక మంచి వార్తను ఏం చేస్తుందంట? ప్రచురపరిచింది. బాగుపడటం మంచిది కదా? మంచిదే కాదా? అనారోగ్యంతో ఉండేవాడు బాగుపడేది మంచిదే? బాగుండేవాడు అనారోగ్యంతో బారిన పడేది మంచిదే? ఏది మంచిది? రెండిట్లో అనారోగ్యం కూడా చచ్చిపోయేది మంచిది కదా. మూడోది మంచి ఆప్షన్ ఉంది, మీరు అది మర్చిపోయినారు అనుకుంటారు కదా. బాగులేనివాడు ఏం కావాలా? బాగుపడాలా. అదే సువార్త కదా. మనం అనుకుంటే సువార్త అంటే ఏంది? సువార్త యేసుప్రభు లోకానికి వచ్చి అది కాదు. బ్రతుకు బాగులేనివాడిని బాగుపరిచేది సువార్త. అందరూ ఏమంటున్నారు? సువార్త కాదు ఇదేమో మతబోధ కాదు కదా. దేవుని యొక్క రాజ్యం కొరకై భూమి మీద సిద్ధపడటమే ఒక వ్యక్తి పరలోక రాజ్యం నాకు ఎలా పోగలడు అనేది పరిచయం చేసే మంచి వార్తే ఏంటంట? సువార్త. మూడోదికి ఏం చేసిందంట? సువార్త ప్రకటించింది. ఇంకా 4వ తలంపు చూస్తే అబ్బా ఎంత మంచి తలంపు అంటే నాకు చాలా ఇష్టం కదా. ఎంత మంచి తలంపు అంటే షీ ఈజ్ ఏ ప్రేయర్ వారియర్. 4వది ఏంటంటే ఆమె ప్రార్థన. ఎవరంట? ప్రార్థన యోధులు, అనగా ప్రార్థన చేసే సైనికురాలు కదా. ఇంత క్రియ జరగాలంటే ముందు ఏం చేయాలా? ముందు యజమానురాలు మాట వినాలంటే ప్రార్థన. తర్వాత నయమానుకు ఇశ్రాయేల్ దేశం పోవాలన్న మనసు పుట్టాలంటే ప్రార్థన. ఇశ్రాయేలు రాజుకు లేఖ రాయాలంటే ప్రార్థన. ఎలీషా కరెక్ట్ అదే టయానికి పోవాలంటే ప్రార్థన. ఎలీషా నయమాను బాగు చేయాలంటే ఏమవసరమైంది? ప్రార్థన. కాబట్టి ఆమె జీవితంలో ఉన్న 4వ మెట్టు ఏంటంటే ప్రార్థన చేయడం కదా. బలలోనికి ప్రవేశించడానికి సంసిద్ధపడిన నీతో నాతో ప్రభు అడిగే మాటలు ఏంటంటే 4. మొదటిగా, నీవు ఎవరి కొరకై పరిచర్య చేస్తూ ఉన్నావు? నేను నీకు ఇచ్చిన సమయంలో ఎంత మటుకు నువ్వు నాతో గడుపుతా ఉన్నావు? ఎంత మటుకు ఇతరుల యొక్క కష్టాలలో, ఇతరుల యొక్క ఇబ్బందులలో వారి కొరకై ప్రార్థన చేయడం, వారిని ఆదరించడం, వారిని కొంత బోధపరిచి సరైన మార్గంలోకి నడిపించడం, ఇదంతా నీ వంతు ప్రయత్నమే. రోజుకి 24 గంటలు ఇచ్చంటే 24 గంటల్లో నాకు ఎన్ని గంటలు ఇస్తూ ఉన్నావు? నీ సమయం దేని కొరకై హెచ్చిస్తూ ఉన్నావు? నువ్వు నాకు నమ్మకమైన పరిచర్య చేస్తూ ఉన్నావా? నా దృష్టిలో నమ్మకమైన పరిచారకురాలుగా ఉన్నావా? చిన్నదానిలాగా ఉంటేనే బలలో పాలు పంపులు, లేదంటే లేదు. రెండోది ఏంటంటే ఆమె ఏం చేస్తూ వచ్చింది? నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైంది కదా. ఎంత ప్రాముఖ్యమైందంటే నమ్మకం మన మీద ఒక్కసారి పోయిందంటే పొరపాటున కూడా మళ్ళీ పిలుస్తామా? పొరపాటున కూడా రాదు. ఒక్కసారి నమ్మకం పోయిందంటే, ఒకసారి ఒక వ్యక్తిని నమ్మి మనం 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. ఎప్పుడు ఇచ్చినావురా అని అన్నాడు అనుకో, బాండ్ రాయించుకోలే, నమ్మకం మీద ఇచ్చినాం.
ఏం చేస్తాం? మళ్ళీ ఇస్తామా? ఈసారి వాడు వచ్చినాడు, ఆ మనిషి వచ్చినాడు, ఒక 50,000 బాగా ఇస్తాను అన్నా, వద్దన్నా లేవు వెళ్ళిపోండి అంటాం కదా. చూడు ఎట్లుందో. రెండోదిగా ప్రభుకి ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలా. మనం అనుకుంటాం ఏం ఇబ్బంది ఏముంది, ఇబ్బంది లేనప్పుడు నమ్మకంగా ఉంటాం కదా. ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదో ఒకటి చిన్నగా యానో సట అప్పు పుట్టడం కొరకే అప్పు పుట్టడం కొరకే అబద్ధం ఆడతాం. మా భార్య బాగాలేదు, మా అమ్మ బాగాలేదు, మా అత్త బాగాలేదు, ఇంకోటి చెప్తాం. తప్పేముంది? చిన్న చెప్పిందే. అమ్మ నాయన లేరు, చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోతే సంతోషంగా ఉంటారా? తల్లిదండ్రులు చంపింటారు బహుశా నయమాను, చంపి చెరగొని ఆడి తీసుకొని వచ్చినాడంట సిరియా దేశంకు తీసుకొని వచ్చి ఎన్ని కష్టాలు పెట్టింటాడు, ఎంతగా నిందించాడు, ఎన్నిసార్లు కొట్టింటాడు కదా. నోరెత్తి దానికి లేదు. కారణం ఏంటంటే ఆమె బానిసత్వపు జీవితంలో ఉంది కదా. మనకు అట్లాంటి జీవితం ఉందే? లేదు కదా. అన్ని స్వేచ్ఛ ఉన్నాయా? దేవునికి నమ్మకంగా ఉన్నామా? దేవునికి సమయం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నామా? దేవుణ్ణి ప్రార్థించే విషయంలో అన్నా నేను ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేస్తున్నాను, నేను నమ్మకంగా ఉన్నానా అని చెప్పగలమా? నా ప్రతిరోజు నేను 5 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నానన్నా, ప్రభువుకు నమ్మకంగా ఉన్నానన్నా, ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్నా, నేను ప్రభు దృష్టిలో నమ్మకంగా ఉన్నానని చెప్పగలమా? అన్నా ఎవరైనా నా దగ్గరికి కష్టం అని వస్తే వారి కొరకు ప్రార్థన చేసి వారి కొరకు నా కడుపు మార్చుకొని యోగులాగా ఉపవాసం ఉండి వారి యొక్క దుఃఖ దినాలన్నీ ఆగిపోయేంత వరకు నేను ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నానన్నా, నేను ప్రభు దృష్టిలో నమ్మకంగా ఉన్నా అని చెప్పగలమా? ఎట్లుంది అన్నా? మందిరం పాడైపోయినప్పుడు దేవుని యొక్క మందిరం కట్టబడటం కొరకై నెహెమ్యా వలె తీర్మానం చేసుకొని నా పనులన్నీ ఆపేసి ప్రభు దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నానన్నా, ప్రభు దృష్టిలో నేను నమ్మకస్తుడను అని చెప్పగలమా? చెప్పుకోకుండా ఉంటే దయచేసి పనిలో పాలు పంపులు పొందకూడదు. మూడవది ఏంటంట? సువార్త ప్రకటించడం. ఒక వ్యక్తి రక్షింపబడితే ప్రభుకు సంతోషం కాదు కదా. 19వ అధ్యాయం లూకా సువార్త 9వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. నేడు జక్కయ్యకు రక్షణ వచ్చి ఉన్నదని రాయబడింది అక్కడ. ఈ ఇంటికి the whole family has been salvated. The salvation has came upon the house of Zacchaeus కదా. జక్కయ్య ఇల్లు అంతా కూడా ఎక్కడికి వచ్చిందంట? రక్షింపబడిన స్థితిలోనికి వచ్చింది. అది ప్రభువుకు సంతోషాన్ని తీసుకొని వచ్చేది. జక్కయ్య ఒక్కడే కాదు, జక్కయ్య భార్య కూడా, బహుశా జక్కయ్య పిల్లలు కూడా ఎక్కడికి వచ్చినారంటే ఏ అనుభవంలోకి వచ్చినారు? రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చినారు కదా. మరి మన సంగతి ఎట్లుంది? అన్న నా భార్యకు నేను సువార్త చెప్తా ఉన్నానన్నా, నా భర్తకు నేను సువార్త చెప్తా ఉన్నానన్నా, నా పిల్లలకి దేవుని మాటలు లేచిన వెంటనే చెప్తా ఉన్నానన్నా, నా తల్లిదండ్రులకు నేను వాక్యం చెప్తా ఉన్నానన్నా, నా అత్తమామలకు చెప్తా ఉన్నానన్నా, నా స్నేహితులకు చెప్తున్నాను, నా బంధువులకు చెప్తున్నాను, నా ఇరుగు పొరుగు వారికి దేవుని వాక్యం చెప్తా ఉన్నా, నేను నమ్మకమైన సువార్తికుడను అని అనుకుంటేనే ఎవరైతే ఈ కార్యం చేస్తున్నారో వారు మాత్రమే బలలో పాలు పంపులు పొందాలి. 4వ సంగతి ఏంటంట? ప్రార్థించడం కదా. కొంతమంది అన్న ప్రార్థన చేసినట్టే నాకు సమయమే ఉండదు కదా. సమయమే ఉండదు కదా. ఉన్న సమయం ఏం చేయము? నిద్రపోతూ ఉంటాం కదా. ఒక వ్యక్తి ఒక మంచి మాట పంపించినాడు నాకు, రక్షింపబడిన యవనస్తుడు. అన్న ఇప్పటి కాలంలో ఎట్లా ఉందంటే పరిస్థితి, నమ్మకముగా పనిచేసే వాళ్ళకు సహకారులు ఉంటారంట. కొట్లాటలు పెడతా మందిరాలను కాల్చే వాళ్ళకు సహకారులు ఉంటారు. చూడు ఎట్లయిపోయిందో పరిస్థితి అని నాకు పెట్టాడు, ఒక జరిగిన ఇన్సిడెంట్ పెట్టి కదా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి దేవుని పనిలో వాడబడాలన్నా, ఒక వ్యక్తిని దేవుడు బహుగా వాడుకోవాలన్నా కానీ అవసరమైంది ప్రార్థనే. ప్రార్థన లేకుండా ఉంటే ఏమి చేయలేం. మన జ్ఞానము, మన బలము కదా. కరోనా ఎవరి కాడికి వచ్చింది? బలం లేని వాళ్ళ కాడికి వచ్చింది కదా. రేపు మనవాడు చచ్చిపోయే వాళ్ళనే చంపింది. యవనస్తులు చనిపోలేదా? కుప్పలు చనిపోయినారు యవనస్తుడు 2వ వేవ్లో కదా. వాళ్ళ బలం ఆడిపోయింది, ఏమైపోయింది? ఎందుకు పనికిరాదు. ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే కొంతమంది ఏమైపోయినారు? బ్రతికి ఏమైపోయినారంట? బయటికి రాగలుగుతూ వచ్చినారు కదా. ప్రార్థన చేయకుండా ఉన్నావంటే బలలో పాలు పొందొద్దు.
ఎందుకంటే అయోగ్యుడవే, అపాత్రుడవే, ప్రార్థన చేయకుండా, ప్రభువుకు నమ్మకంగా ఉండకుండా, సువార్త చెప్పకుండా, ఇంకా ఏంటంట, దేవుని మందిరంలో పని చేయకుండా, దేవుని రాజ్యం కట్టబడే విషయంలో పని చేయకుండా ఉంటే ఎట్లా బలలో పాలు పంపులు పొందాలా? ఏంటికి పొందాలా? పొందుకుంటే ఇంకా శిక్షే కదా. 2:30 వచ్చినాం, 1 కొరింథీ 11:30 కదా. కొంతమంది మూర్ఖంగా ఉంటారు, నువ్వు ఎన్ని చెప్పినా నీదే కదా. చెవుతోడి ఆ చెవులో ఏంటంట, శంఖ మోదినట్టు, నువ్వు ఎన్ని చెప్పినా నేనేం పాలు పొందుతా చూచాను, ఏం జరుగుతుందో చూచావు అంటే కథ ఎట్టు ఉంటుంది. 30 వచ్చిన ఎందువల్లనే మీలో అనేకులు బలహీనులను, ఏంటంట బలహీనత కదా. కొంతమంది ఏం పని చేయకుండా అబ్బా నా బాగాలేదన్నా, ఏంటి ఎట్ట బాగుంటుంది, సరి చేసుకోరా నాయన, సరి చేసుకోరా అమ్మ అని దేవుడు వాక్యం పంపించి సరి చేసుకుని ఇష్టపడకుండా అంతే కావు ఏమైపోతారు, బలహీనంగా ఉండి 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 ఒకరోజు ఏమైపోతారంట, చదవండి, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలా మంది ఏమైపోతారు, నిద్రించడం అంటే చచ్చిపోవడమే అర్థం కదా, వేరేది ఏమి ఉండదు. కొంతమంది ఎట్లున్నట్టు బలహీనంగా ఉన్నట్టు, కొంతమందికి రోగాలు, ఎప్పుడు రోగాలే. మా ఇవ్వ అంటుంది ఇప్పుడు ఇన్ని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే ఇంకా రోగం అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా సరి చేసుకోని అర్థం, అవునా కదా. మీరు గమనించడం నాకు ఎక్కువ రోగం వస్తే ఏం చేస్తా అంటే, యాడన్నా నేను సరి చేసుకునే స్థితిని వెంటనే సరి చేసుకుంటాను. ఎందుకంటే సరి చేసుకునే వీళ్ళు లేకపోతే ఇన్ని ఎంత శిక్ష ఇస్తుందో అని. కాబట్టి ఆ చిన్నది వలె మొదటిగా మనం మంచిగా పరిచర్య చేస్తూ ఉంటే దేవుని మందిరంలో దేవుని ప్రజలకు అప్పుడు మనం యోగ్యులము. రెండవది ఏంటంటే నమ్మకత్వం. మనకిచ్చిన పని చిన్న పని కానేలే, ఆ పనిలో మనము దేవుని ఇంటిలో దేవుని ప్రజలకు నమ్మకంగా ఉంటే బలలో పాలు పొందాలి. మూడవది ఏంది, స్వార్థ చెప్పడం. మన ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడి ఉంటేనే మనము దేవుని యొక్క మందిరంలో అనగా దేవుని యొక్క బలలో పాలు పొందటానికి అర్హులం. నాలుగవది ఏంటంటే ప్రార్థన జీవితం. ఈ 4 ఉంటేనే బలలో పాలు పొందుదాం. లేదంటే ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాం, ప్రభు నన్ను క్షమించు, నేను అయోగ్యుడను, ఇంకా నేను భవిష్యత్తులో ఇలాగున్నాను, ఈ 4 పనులు చిన్నదాని వల్ల చేస్తానని మనల్ని మనం ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఆ ప్రభువుకు సంపూర్ణంగా మన యొక్క జీవితంలో సమర్పించుకుందాం. మోకరించండి, బలం సమీపించుదాం.